ఓం శాంతి 22/2/2026 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 5/2/2009 సేవ చేస్తూ డబల్ లైట్ స్థితి ద్వారా ఫరిస్తా తనపు స్థితిలో ఉండండి. అశరీరిగా అయ్యే అభ్యాసం చేయండి. ఈ విషయాల గురించి బాబా చెప్తూ ఉన్నారు. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల 3 రూపాలను చూస్తున్నారు. ఎలాగైతే తండ్రి యొక్క 3 రూపాలను తెలుసుకున్నారో అదేవిధంగా పిల్లల 3 రూపాలను కూడా చూస్తున్నారు. మొదటిది ఒకటి బ్రాహ్మణ స్వరూపం, రెండవది ఫరిస్తా స్వరూపం, మూడవది దేవతా స్వరూపం. ఇవే సంగమ యుగం యొక్క లక్ష్యము మరియు లక్షణాలు. బ్రాహ్మణుల నుండి ఫరిస్తా, ఫరిస్తా నుండి దేవత. వర్తమాన సమయంలో ఇప్పుడు విశేషంగా ఏ లక్ష్యం ఎదురుగా ఉంది? ఎందుకంటే ఫరిస్తాగా అవ్వకుండా బ్రాహ్మణ్ ఎలాగో అయిపోయారు. ఇప్పుడు ఫరిస్తా అవ్వకుండా దేవతగా అవ్వలేరు. కనుక వర్తమాన సమయము మరియు స్వంత పురుషార్థం అనుసారంగా ఫరిస్తాగా అవ్వటమే ఇప్పటి లక్ష్యం. సంగమ యుగం యొక్క సంపన్న స్వరూపం ఫరిస్తా నుండి దేవతగా అవ్వడం. ఫరిస్తా యొక్క పరిభాష కూడా మీకు తెలుసు. ఫరిస్తా అనగా పాత ప్రపంచపు సంబంధాలు, సంస్కారాలు, సంకల్పాలతో తేలికగా ఉండాలి. పాత సంస్కారాలన్నింటిలో తేలికగా ఉండాలి. కేవలం మీ సంస్కార స్వభావాలతో తేలికగా ఉండడమే కాదు, పాత సంస్కారాలన్నింటిలో తేలికగా ఉండాలి. కేవలం మీ సంస్కార స్వభావాలతోనే కాదు, ఫరిస్తా అనగా సర్వుల సంబంధాలలోకి వస్తూ సర్వుల స్వభావ సంస్కారాలతో మీరు తేలికగా ఉండాలి. ఈ తేలికతనానికి గుర్తు ఏంటి? అటువంటి ఫరిస్తా ఆత్మలు సర్వులకు ప్రియంగా ఉంటారు. ఎవరో కొంతమందికి ప్రియంగా కాదు, సర్వులకు ప్రియంగా ఉంటారు. ఎలాగైతే బ్రహ్మ బాబాను ప్రతి ఒక్కరూ నా వారు అని భావిస్తారో, నా బాబా అని అంటారో, అదేవిధంగా ఫరిస్తా అనగా సర్వులకు ప్రియమైన వారు. చాలామంది పిల్లలు బ్రహ్మ బాబా అయితే బ్రహ్మ బాబానే కదా అని ఆలోచిస్తారు. కానీ మీరందరూ మీ సమానమైన బ్రాహ్మణ్ ఆత్మలలో కూడా మీ అందరి ప్రియమైన దాదిని చూశారు. వారిని అందరూ నా దాది అని ప్రేమతో అనుభవం చేసేవారు. అన్ని రకాల స్వభావ సంస్కారాలు మరియు ఈ పాత ప్రపంచంలో ఉంటూ కూడా అతీతంగా మరియు ప్రియంగా ఉండేవారు. అందరూ హక్కుతో మా దాది అని అనేవారు. దీనికి కారణమేమిటి? దాది స్వయం స్వభావ సంస్కారాలలో తేలికగా ఉండేవారు. అందువల్లనే అందరికీ నా వారు అని అనుభవం చేయించారు. కనుక ఉదాహరణగా ఉన్నారు కదా దాది. జగదంబను కూడా చూశారు. కానీ వారైతే జగత్తుకు తల్లి కదా అని చాలామంది ఆలోచిస్తారు. కానీ దాది అయితే మీ బ్రాహ్మణ పరివారంలో మీ సాథీగా ఉండేవారు. ఒకవేళ వారి పురుషార్థం గురించి విన్నా, లేక ఎవరైనా ప్రశ్నించినా, ఇప్పుడు కర్మాతీతంగా అవ్వాలి అని ఒకే మాట దాది నోటి నుండి వచ్చేది. కర్మాతీతంగా అవ్వాలి అనే లగన్లో ఇతరులకు కూడా పదే పదే ఇదే మాటను స్మృతి ఇప్పించేవారు. కనుక ఇప్పుడు విశేషంగా ప్రతి బ్రాహ్మణ ఆత్మకి ఇదే లక్ష్యము మరియు లక్షణాలు ఉండాలి. ఉంది కూడా, కానీ నంబర్ వార్గా ఉంది. ఇప్పుడు ఫరిస్తాగా అవ్వాల్సిందే అనే లగన్ ఉండాలి. ఫరిస్తా అనగా ఈ సాకార దేహం నుండి అతీతంగా సదా ప్రకాశ శరీరధారిగా ఉండాలి. ఫరిస్తా అంటే ఈ కర్మేంద్రియాలకు రాజు. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. పూర్తి సృష్టి చక్రంలో నా ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ, స్వరాజ్య అధికారి బిడ్డ అని నషాతో చెప్పగలిగేవారు బాప్దాదా ఒక్కరే. ఫరిస్తా అనగా స్వరాజ్య అధికారి. ఇటువంటి స్వరాజ్య అధికారి ఆత్మలే ప్రకాశ స్వరూపధారులుగా ఉంటారు. ఎవరైనా ఇటువంటి డబల్ తేలిక స్థితిలో స్థితమై ఎవరినైనా కలిసినట్లయితే నడుస్తూ తిరుగుతూ కూడా వారి మస్తకంలో ఆత్మజ్యోతి యొక్క ప్రకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ తీవ్ర పురుషార్థం యొక్క లక్ష్యము మరియు లక్షణాలను
లక్ష్యం పెట్టుకొని ఆ లక్షణాలు కనబరచాలి కదా! సదా ఇమర్జ్‌గా ఉంచుకోండి. ఉదాహరణకు బ్రహ్మబాబాని చూస్తారు. ఒకవేళ ఎవరైనా కలిసినా, దృష్టి తీసుకున్నా, మాట్లాడుతూ ఉన్నా ఏం కనిపించేది? అంతేకాక చివరిలో కూడా బ్రహ్మబాబా మాట్లాడుతూ కూడా మధురమైన అశరీరీ స్థితిలో స్థితమవ్వటాన్ని మీరందరూ అనుభవం చేశారు. సేవా సమాచారం ఎంతగా ఉన్నప్పటికీ ఇతరులకు కూడా సెకండ్‌లో అశరీరీ స్థితిని అనుభవం చేయించారు. ఏ మురళిని చెక్ చేసినా పదే పదే నేను అశరీరి ఆత్మను అనే ఆత్మ లెసన్‌ను ఒకే మురళిలో ఎన్ని సార్లు స్మృతి ఇప్పించేవారు. ఇప్పుడు సమయానుసారం చిన్న చిన్న విస్తారం యొక్క విషయాలు, స్వభావ సంస్కారాల విషయాలు అశరీరి స్థితి నుండి దూరం చేస్తున్నాయి. ఇప్పుడు ఇందులో పరివర్తన రావాలి. బాప్దాదా చూశారు. సేవలో రిజల్ట్ మంచిగా వస్తుంది. చాలా మందిలో సేవ చెయ్యాలి అని ఉమంగ్ ఉత్సాహాలు ఉన్నాయి. ప్లాన్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు. సందేశం ఇవ్వడం కూడా అవసరం మరియు బాప్దాదా ఈరోజు కూడా భిన్న భిన్న వర్గాల సేవ, భిన్న భిన్న స్థానాలలో సేవ యొక్క మంచి రిజల్ట్ చూశారు. కానీ సేవతో పాటు అశరీరీ స్థితి యొక్క వాయుమండలం శ్రమను తగ్గించి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. విన్నదైతే మంచిగానే అనిపిస్తుంది కానీ, ఒకటి వాయుమండలము ద్వారా, 2 అశరీరీ స్థితి యొక్క దృష్టి ద్వారా ఏదైతే మీరు అనుభవం చేపిస్తారో, ఆ అనుభవాన్ని అనుభవం చేసుకునేవారు మర్చిపోలేరు. కనుక ఫరిస్తా తనపు ధ్యాసనిప్పుడు సేవలో విశేషంగా కలుపుకోండి. శాంతి, సంతోషము, సుఖము, ఆత్మిక ప్రేమ ఇలా ఏదో ఒక దానిని అనుభవం చేయించండి. నడవడికలో ప్రేమ మరియు మీరు ఏదైతే అతిథి మర్యాద చేస్తారో మీ సంబంధం ద్వారా, పరివారం ద్వారా ఆ గౌరవంనైతే అనుభవం చేసి వెళ్తారు. కానీ అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని, శాంతి యొక్క ఆత్మిక నశాను వాయుమండలము మరియు వైబ్రేషన్ల ద్వారా అనుభవం చేయించాలి అనే విశేషమైన అటెన్షన్ మీరు ఉంచుకోవాలి. విశేషంగా అనుభవం చేయించండి వారికి. ఏదో ఒక అనుభవం చేయించండి. ఎలాగైతే మీ సిస్టమ్, మీ పద్ధతుల పట్ల ప్రభావితం అవుతున్నారో, ఇటువంటి పద్ధతులు, పరివారపు ప్రేమ మరెక్కడా లభించదు అని ప్రభావితమై వెళ్తారో, అలా ఇప్పుడు ఏదో ఒక శక్తిని, ఏదో ఒక ప్రాప్తిని మీ నుండి అనుభవం చేసి వెళ్ళాలి. ఇప్పుడు 90 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. అప్పుడు బాబా చెప్పినప్పుడు 70, 72 సంవత్సరాలు అయి ఉండేది ఈ మురళి చెప్పినప్పుడు. ఇంత సమయం యొక్క రిజల్టులు ఏం కనిపించింది? శ్రమ చేశారు కానీ ఇప్పటి వరకు బ్రహ్మకుమారీలు పని చేస్తున్నారు. బ్రహ్మకుమారీల జ్ఞానం బాగుంది అని అంటున్నారు కానీ, ఆ జ్ఞానం ఇచ్చేవారు ఎవరు? నడిపించేవారు ఎవరు? ఆధారం ఎవరు అనేది తెలియదు. మీ అందరి నోటి నుండి బాబా బాబా అనే మాటలు విని వీరి బాబా అంటున్నారు. కానీ నా బాబా కూడా అనే ప్రత్యక్షత ఇప్పుడు ఇంకా రాలేదు, గుప్తంగా ఉంది. బాబా బాబా అని అంటున్నారు కానీ నా బాబా, నేను బాబా వారిని, బాబా నా వారు అనే మాట కోట్లల్లో కొంతమంది నుండి మాత్రమే వస్తుంది. మరి సంగం యుగం యొక్క లక్ష్యం ఏంటి? ఆత్మలైన మనందరి తండ్రి వచ్చేశారు. వారసత్వం అయితే తండ్రి ద్వారా లభిస్తుంది కదా! వాయుమండలంలో ఆ ప్రభావం ఫరిస్తా స్థితి ద్వారా వ్యాపిస్తుంది. వీరి దృష్టి ద్వారా ప్రకాశం లభిస్తుంది. వీరి దృష్టి ద్వారా ఆత్మీయత యొక్క ప్రకాశం కనబడుతోంది అనే అనుభవం అవుతుంది. కనుక ఇప్పుడు తీవ్ర పురుషార్థం యొక్క ఇదే లక్ష్యం పెట్టుకోండి. తీవ్ర పురుషార్థంలో ఏమనుకోవాలి? నేను డబల్ లైట్ ఫరిస్తాను అనే స్మృతితో నడుస్తూ, తిరుగుతూ ఫరిస్తా స్వరూపం యొక్క అనుభూతిని పెంచుకోండి. అశరీరి స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకోండి. సెకండ్‌లో ఎలాంటి సంకల్పాలనైనా సమాప్తం చేయడంలో, సంస్కార స్వభావాలలో డబల్ లైట్‌గా ఉండాలి. చాలామంది పిల్లలు, మేమైతే డబల్ లైట్‌గా ఉన్నాం కానీ మమ్మల్ని ఇతరులు తెలుసుకోవడం లేదు అని అంటారు. కానీ ఇటువంటి డబల్ లైట్ ఫరిస్తాలుగా ఉంటే
డబల్ లైట్‌గా ఉండేవారి ప్రకాశం దాగి ఉండగలదా? శరీరము ప్రకాశం వెలిగిపోతుంది. ఆత్మ ప్రకాశవంతంగా వెలుగుతోంది. తేలికగా ఉన్నారు. మరి ఈ ప్రకాశం దాగి ఉండగలదా? స్థూలమైన చిన్న టార్చ్ లైట్ కానీ, అగ్గిపుల్ల కానీ ఎక్కడ వెలిగించినా దాని ప్రకాశం దాచలేరు, దాగి ఉండదు. మరి ఇది అయితే ఆత్మిక లైట్ కనుక మీ వాయుమండలం ద్వారా వీరు ఎవ్వరు అనే అనుభూతిని వారికి చేయించండి. జగదంబ కానీ, దాదీలు, దీదీలు కానీ మమ్మల్ని ఎవరు తెలుసుకోవడం లేదు అని అనలేదు వాళ్ళు. తమ వాయుమండలం ద్వారా అందరికీ ప్రియంగా అయ్యారు. అందుకే దాది యొక్క ఉదాహరణ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే బ్రహ్మబాబా కోసమైతే బ్రహ్మబాబాలో శివబాబా ఉన్నారు కదా! అందుకే అలా పరివర్తన అయ్యారు. అలా అనుకుంటారు. శివబాబా కోసమైతే ఏమంటారు? బాబా నిరాకారుడు కదా! అతీతంగానే ఉన్నారు కదా! మేమైతే ఇక్కడ ఉన్నాం, శరీరంలో ఉన్నాం, స్థూల దేహదారులము ఇలా అనుకుంటారు. ఇంత పెద్ద సంఘటనలో ఉంటున్నాం. ప్రతి ఒక్కరి సంస్కారాల మధ్యలో ఉండేవారము. ఇలా అంటారు కదా! సంస్కారాలను కలుపుకోవడమే ఫరిస్తాగా అవ్వటం. సంస్కారాలను చూసి ఇతరుల గుణాలను అదే అంటారు కదా! వాళ్ళ బుద్ధి, వాళ్ళ సంస్కారం, వాళ్ళ స్వభావం ఇలాగా. చాలామంది పిల్లలు ఆందోళన కూడా చెందుతారు. బాబా చాలా మంచివారు. బ్రహ్మ బాబా కూడా చాలా మంచివారు. జ్ఞానం చాలా బావుంది. ప్రాప్తులు కూడా చాలా మంచిగా ఉన్నాయి. కానీ స్వభావ సంస్కారాలను కలుపుకోవడం అంటే అందరితో అడ్జస్ట్ అయిపోవడం, సర్వులకు ప్రియమైన వారిగా అవ్వడం, ఎవరో కొందరికి మాత్రమే ప్రియంగా అవ్వటం కాదు. ఎందుకంటే విశేషతలను చూసి కూడా కొంతమందిపై ప్రేమ కలుగుతుంది అని చాలామంది పిల్లలు అంటారు. వీరు చాలా బాగా ఉపన్యసిస్తారు. వీరిలో ఫలానా విశేషత చాలా బావుంది. వీరి వాణి చాలా బాగుంది అని అంటారు. ఫరిస్తాగా అవ్వటంలో ఇవి విఘ్నాలుగా అవుతాయి. భలే ప్రియంగా చేసుకోండి కానీ నేను అతీతమైన ఆత్మను అనే అతీత స్థితి ద్వారా ప్రియంగా చేసుకోవాలి. విశేషతల వలన ప్రియంగా చేసుకోకండి. వీరిలోని ఈ గుణం నాకు చాలా మంచిగా అనిపిస్తోంది అని అంటారు. భలే ఆ గుణం మీరు కూడా అలవర్చుకోండి కానీ కేవలము దాని కారణంగా ప్రియంగా చేసుకోవడం అనేది తప్పు. ఫరిస్తాలు అందరికీ ప్రియంగా ఉంటారు. నా వారు అని ప్రతి ఒక్కరూ అనాలి. నా వారు అని అనుభవం అవ్వాలి. ఇలాంటి ఫరిస్తా స్థితిలో 2 విషయాలు విఘ్నాలు వేస్తాయి ఫరిస్తాగా కాకుండా. ఒకటి దేహభానము. అదైతే అందరికీ సహజంగానే అనుభవం ఉంది. 63 జన్మల దేహభానము మళ్ళీ మళ్ళీ ప్రకటితమవుతుంది. 2 దేహ అభిమానము. దేహభానము మరియు దేహ అభిమానము. జ్ఞానంలో ముందుకు వెళ్ళే కొలది స్వయం పట్ల కూడా అప్పుడప్పుడు దేహాభిమానం వచ్చేస్తుంది. ఆ అభిమానం క్రింద పడేస్తుంది. ఎలాంటి దేహాభిమానం వస్తుంది? ఏదైనా విశేషత ఉంటుంది కదా! ఆ విశేషత కారణంగా అభిమానం ఉంటుంది. నేనేమైనా తక్కువనా? నా ఉపన్యాసం అందరికీ నచ్చుతుంది. నా సేవ యొక్క ప్రభావం పడుతుంది. స్వయంలోని ఏదైనా కళ గురించి అనగా నేను చాలా బాగా హ్యాండ్లింగ్ చేస్తాను, సంభాలన చేయగలను, నేను చాలా బాగా కోర్సు చేయిస్తాను. జ్ఞానంలో ముందుకు వెళ్ళే కొలది, సేవలో ముందుకు వెళ్ళే కొలది ఈ అభిమానం స్వయం పట్ల కూడా వస్తుంది. అంతేకాక ఇతరులలోని గుణాలు, కళలు లేక విశేషతల పట్ల కూడా ప్రేమ ఏర్పడుతుంది. కానీ ఏం గుర్తుకొస్తుంది? దేహభావమే గుర్తుకొస్తుంది కదా! ఫలానా వారి బుద్ధి చాలా బాగుంది. నా హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ అభిమానం అనేది సేవ లేక పురుషార్థంలో ముందుకు వెళ్ళే వారికి అభిమాన రూపంలో వస్తుంది. అభిమానం ఉన్నవారు ఆ అభిమానాన్ని చెక్ చేసుకునే సాధనం ఏమిటి అంటే ఎంతెంత అభిమానం ఉంటుందో వారిపైన అలాంటి వారికి ఎవరైనా కొద్దిగా అవమానపరిచినా, వారి ఆలోచనను ఖండించినా, వారి సలహాను, వారి కళను, వారి హ్యాండ్లింగ్‌ను అవమానం చేసిన వారికి ఆ అవమానము చాలా త్వరగా ఫీలింగ్ లేకొస్తారంటే అనుభూతి అవుతుంది. అవమానం అనుభవమైంది అనే దానికి సూక్ష్మమైన గుర్తు ఏమిటి అంటే
వారిలో క్రోధం యొక్క అంశమైన ఆవేశం ఉత్పన్నమవుతుంది. అది ఫరిస్తాగా కానివ్వదు కనుక వర్తమాన సమయం అనుసారం బాప్దాదా మళ్ళీ సూచననిస్తూ ఉన్నారు. మీ సంగమ యుగంలో చివరిదైన ఫరిస్తా స్వరూపాన్ని ఇప్పుడు జీవితంలో ప్రత్యక్షం చేయండి. సాకారంలోకి తీసుకురండి. ఫరిస్తాగా అవ్వడం ద్వారా అశరీరిగా అవ్వడం చాలా సహజమైపోతుంది కనుక మీ విశేషతతో కానీ ఇతరుల విశేషతతో కానీ సూక్ష్మ రూపంలో కూడా ఏ ఆకర్షణ లేక అభిమానం అయితే లేదు కదా అని చెక్ చేసుకోండి. ఏదైనా చిన్న విషయం జరిగినా కూడా చాలామంది పిల్లల స్థితి హెచ్చు తక్కువైపోతుంది. సంతోషకరమైన మనస్సు, సంతోషకరమైన ముఖానికి బదులు చింతనతో కూడిన ముఖము లేక చింతతో కూడిన ముఖంగా అయిపోతుంది. దుఃఖితులుగా అవుతారు. నడుస్తూ నడుస్తూ నిరాశలో ఉండిపోతారు. సంతోషంగా ఉండే బదులు దుఃఖం అనుభవం చేస్తూ ఉంటారు. కనుక అర్థమైందా? ఇప్పుడు మీ సంగమ యుగపు చివరిదైన ఫరిస్తా తనపు స్థితి యొక్క సంస్కారాన్ని ప్రత్యక్షంగా తీసుకురండి. బ్రహ్మబాబాను చూశారు కదా! ఫాలో ఫాదర్ కావాలి కదా! బ్రహ్మబాబా చివరి స్థితి గురించి చాలామంది పిల్లలకు అనుభవం ఉంది. సమాచారాన్ని వినిపించేందుకు పిల్లలు వచ్చేవారు. కానీ ఆ సమాచారానికి అతీతంగా, ధ్వని నుండి అతీతమైన స్థితిని అనుభవం చేయటాన్ని బాబా మీరు చూశారు. చాలా విషయాల సమాచారం వినిపించాలి అని ఇది చెప్తాను బాబాతో, అది చెప్తాను, ఇది అడుగుతాను అని చాలా ప్లాన్స్ తయారు చేసుకొని బాబా ముందుకు వచ్చేవారు. కానీ బాబాకి ఎదురుగా వస్తూనే ఏమి మాట్లాడాలనుకున్నారో, ఏమి చెప్పాలనుకున్నారో దానినే మర్చిపోయేవారు. ఇదే ఫరిస్తా స్థితి. మరి ఈరోజు ఏ పాఠాన్ని పక్కా చేసుకున్నారు? నేను ఎవరు ఫరిస్తా? ఏవైనా విషయాల నుండి, ఎవరి విశేషతల నుండి, స్వంత విశేషతల నుండి, దేహ అభిమానం నుండి అతీతంగా డబల్ లైట్ ఫరిస్తాగా ఉండాలి. ఎందుకంటే ఫరిస్తాగా అవ్వకుండా ఉన్నతమైన దేవతా పదవి లభించదు. సదా తోడుగా ఉంటాము, జత జతలో రాజ్యం చేస్తాము అనే ప్రతిజ్ఞ అయితే ఉంది కదా! భలే సింహాసనం పైన కూర్చోకపోయినా రాజ్య అధికారులుగా అవ్వాలి. అక్కడి రాజ్యసభ చూశారు కదా! రాజ్యసభ యొక్క అధికారులు తిలకము మరియు కిరీటధారులుగా ఉంటారు. రాజ్య తిలకము మరియు కిరీటము రాజ్యానికి గుర్తు కనుక చాలా కాలం నుండి ఇక్కడ మీ ఇంద్రియాల పైన రాజ్యం చేయాలి అంటే స్వరాజ్య అధికారులుగా ఉండాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కాదు, చాలా కాలపు స్వరాజ్య అధికారి అయి ఉంటే సింహాసనంపై భలే కూర్చోకపోయినా అక్కడ రాయల్ పరివారానికి అధికారులుగా అయిపోతారు. మంచిది. ఈరోజు మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. సభలో 3 భాగాలు లేచి నిల్చున్నారంటే ముక్కాలు భాగం. మొదటిసారి వచ్చిన వారందరికీ తండ్రిని సాకారంలో కలుసుకున్నందుకు మొదటి జన్మదినానికి శుభాకాంక్షలు. అప్పటికి వారు వచ్చి 1 ఇయర్ అయి ఉంటుంది కదా! అందుకు శుభాకాంక్షలు. వచ్చిన పిల్లలందరికీ బాప్దాదా వరదానం ఇస్తున్నారు. టూ లేట్ సమయంలో వచ్చారు కానీ వచ్చినటువంటి క్రొత్త పిల్లలకు ఒక విశేషమైన వరదానం ఏమిటి అంటే ఎప్పుడు కూడా మేము ముందుకు ఎలా వెళ్ళగలము అనే సంకల్పం చేయకండి. ఇప్పుడైతే మీరు లేటుగా వచ్చారు కానీ ఇంకా టూ లేట్ అవ్వలేదు. ఎప్పుడు అన్నారు బాబా ఈ విషయం అంటే 2009లో అన్నారు. ఇప్పుడు 2026లో ఉన్నాం. ఈ విషయం గుర్తుంచుకోవాలి. చాలా చాలా తీవ్ర పురుషార్థం చేయాలి. ఇప్పుడు మీ అందరి పట్ల బాప్దాదాకు మరియు నిమిత్తంగా ఉన్న బ్రాహ్మణ పరివారంలోని సోదరీ సోదరులకు విశేషమైన సహయోగ భావన ఉంది. మీరు ఈ కొద్ది సమయాన్ని అనగా ఒక్కొక్క సెకండ్ను కూడా సఫలం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే కొద్ది సమయంలో చాలా పొందుకోవాలి. ఒక్క సెకండ్ను కూడా వ్యర్థంగా పోగొట్టుకోరాదు. కర్మయోగులుగా అయి నడవాలి. కర్మను వదలరాదు కానీ కర్మలో యోగాన్ని కలుపుకొని కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ఉంచుకోవాలి.
బ్యాలెన్స్ ఉంచినటువంటి వారికి అదనపు బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు లభిస్తాయి. కనుక ఎవరైతే లేట్‌గా వచ్చారో టూ లేట్ బోర్డ్ ఇక ముందు పెడతారు కనుక మీకు కొద్ది సమయంలో చాలా పురుషార్థం చేసే అవకాశం ఉంది. పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం ఉంటుంది అని బాప్దాదా వరదానం ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలందరికీ బాప్దాదా హృదయపూర్వక ఆశీర్వాదాలను, పదమారెట్ల అభినందనలను, శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఎవరైతే లెటర్సు, ఈమెయిల్ పంపిస్తారో సెకండ్ కంటే తక్కువ సమయంలోనే మీరింకా అవి పంపించాలి అనుకుంటూనే బాప్దాదా వద్దకు చేరుకుంటాయి. వారికి కూడా శుభాకాంక్షలు. దాహంతో ఉన్న ఆత్మలు, బంధనాలలో ఉంటూ దెబ్బలను కూడా మెడలో హారంగా చేసుకునే ఆత్మలకు కూడా ప్రియ స్మృతులు. అంతేకాక ఇప్పుడు క్రొత్తగా వెలువడుతున్న స్నేహి ఆత్మలకు, కానీ వారు తక్కువగా ఉన్నారు. స్నేహిలుగా మరియు సహయోగులుగా ఉండాలి. నలువైపులా ఉన్న యువకులు, వృద్ధులు, పిల్లలు, మాతలు, పాండవులు అందరికీ శుభాకాంక్షలు. మంచిది. వరదానము సాకార మరియు నిరాకార తండ్రి తోడు ద్వారా ప్రతి సంకల్పంలో విజయులుగా అయ్యే సదా సఫలతామూర్తి భవ. సదా సఫలతామూర్తి విజయిగా కావటానికి బాబా చెప్తూ ఉన్నారు. ఎలాగైతే నిరాకారాత్మ మరియు సాకార శరీరం రెండింటి సంబంధం ద్వారా ప్రతి కార్యం చేస్తూ ఉన్నాం. శరీరంలో ఉండే కదా ఆత్మ చేస్తూ ఉంది, నిరాకారాత్మ. అలా నిరాకార శివబాబా మరియు సాకార బ్రహ్మబాబా ఇరువురిని తోడుగా లేక ముందు ఉంచుకొని ప్రతి కర్మ, ప్రతి సంకల్పము చేయండి. అప్పుడు మీరు సఫలతామూర్తులు అవుతారు. ఇద్దరు ఎలా ఉన్నారు అనేది గుర్తుంచుకుంటే. ఎందుకంటే బాప్ దాదా ఇరువురి సన్ముఖంలో ఉంటే తప్పకుండా వారి ద్వారా వెరిఫై చేయించి నిశ్చయము మరియు నిర్భయతతో చేస్తారు. ఇలా చేస్తే సమయము మరియు సంకల్పాల పొదుపు జరుగుతుంది. ఏది వ్యర్థం అవ్వదు. ప్రతి కర్మ స్వతహాగా సఫలమవుతుంది. స్లోగన్: ఆత్మిక స్నేహము సంపద కంటే ఎక్కువ విలువైనది. అందువలన మాస్టర్ స్నేహ సాగరులుగా అవ్వండి. అవ్యక్త ఇషారా ఏకత, ఐక్యత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ధర్మ సత్తా కలిగిన వారి ముందు పవిత్రతా శక్తిని మరియు రాజ్యసత్తా కలిగిన వారి ముందు ఐక్యతా శక్తిని సిద్ధి చేయండి. ధర్మసత్తా కలిగిన వారికి పవిత్రత ఇష్టమవుతుంది. రాజ్యశక్తి కలిగినటువంటి వారికి ఐక్యంగా ఉంటే ఇష్టమవుతుంది. ఈ రెండు శక్తులను సిద్ధి చేసినందున ఈశ్వరీయ శక్తి యొక్క జెండా చాలా సులభంగా ఎగురవేయబడుతుంది. అంటే ఈశ్వరీయ శక్తి అంటే ఏంటో అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ రెండు శక్తుల వైపు పవిత్రతా శక్తి మరి ఐక్యతా శక్తి, ఈ రెండు శక్తుల వైపు విశేషమైన అటెన్షన్ అవసరం మీకు. ఎంతెంత పవిత్రత మరియు ఏకతా శక్తి ద్వారా వారి సమీప సంపర్కంలోకి వస్తూ ఉంటారో అంతగా వారు స్వయమే మీ వర్ణన చేయడం ప్రారంభిస్తారు. ఓం శాంతి.